కాకినాడ రూరల్ తోరంగి డిఆర్డీఏ క్లస్టర్ కోఆర్డినేటర్ను సస్పెండింగ్ ఎత్తివేసి విధుల్లోకి తీసుకోవడాన్ని ఖండిస్తూ దానిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ టీఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సబ్బతి ఫణీశ్వరరావు జిల్లా ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఎందుకు సస్పెండ్ చేసావు? సోషల్ ఆడిట్ని మేనేజ్ చేసావు. గత ఎన్నో సంవత్సరాలుగా నువ్వు సోషల్ ఆడిట్ని మేనేజ్ చేసి ఈ విషయాన్ని బయటకు రాకుండా చేసావు కాబట్టి నీలో మానిటరింగ్ తప్పు ఉంది, నీలో తప్పు ఉంది కాబట్టి 97 లక్షలకి నువ్వు అన్నోన్ పర్సన్గా ఉన్నావు నువ్వు అని చెప్పేసి సస్పెండ్ చేశాడు. మళ్ళీ వెంటనే ఎందుకు నువ్వు డిసెంబర్ 8వ తారీఖునే జాయిన్ చేసుకున్నావు అంటే ఇందులో కూడా లంచాలు లక్షల్లో చేతులు మారినాయా? అందుకు జాయిన్ చేసుకున్నారా? అందుచేత మేము అడుగుతున్నాం, డౌట్ వస్తుంది మాకు. పీడీ గారు ఇమీడియట్గా ఎందుకు ఇంతలా చేశారు? మాట్లాడితే చాలాసార్లు సందర్భాల్లో కలిసినప్పుడు ఈ జిల్లాల్లో ఉన్నటువంటి యానిమేటర్లు అందరూ దొంగలు అని చెప్పేసి నాతో చెప్పాడు ఆయన. అది నేను ఖండిస్తాను. నీలాంటి ఆఫీసర్లు, పెద్ద పెద్ద ఆఫీసర్లు మేము ఎంతోమందిని చూసాం, మీలాంటి ఆఫీసర్లని. అంచేత ఈ విధంగా ట్రీట్ చేసినటువంటి వాళ్ళు ఎవరిని నేను చూడలేదు. అంచేత మీరు మీ వ్యవహారం మీద మాకు అనుమానం వచ్చి ఈవేళ కలెక్టర్ గారు కంప్లైంట్ చేయడం జరిగింది. మీరు ఎట్టి పరిస్థితుల్లో దీనికి సమాధానం చెప్పాలి. 97 లక్షల రూపాయలు మీద మానిటరింగ్ లేదని ఏ విధంగా మీరైతే సస్పెండ్ చేశారో వెంటనే సస్పెన్షన్ ఎలా రీవోక్ చేశారో కూడా మాకు సమాధానం చెప్పాలి. లేకపోతే నేను కలెక్టర్ గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాను. ఏదైతే డిఆర్డీఏ పీడీ గంజి శ్రీనివాస్ గారు ఉన్నారో ఆయన సస్పెండ్ చేయాలి. అలాగే సిసి సత్యనారాయణ గారు ఎవరైతే ఆయన కూడా సస్పెండ్ చేయాలి ఇమీడియట్గా. వీళ్ళిద్దరి మీద చర్య తీసుకోమని ఇవాళ కలెక్టర్ గారికి నేను కంప్లైంట్ చేయడం జరిగింది. అందుచేత ఎట్టి పరిస్థితుల్లోనూ మరి కూటమి ప్రభుత్వంలో తప్పుకు అవకాశం ఉండదు. అధికారి మీద అయినా సరే మేము కంపల్సరీగా ప్రశ్నించి మీరు ప్రభుత్వ నోటీసులు తీసుకెళ్తాం. ఈ పిటిషన్ మీద పూర్తి స్థాయిలో మీరు చెయ్యకపోతే నేను ముఖ్యమంత్రి గారికి రిఫర్ చేయడానికి, ముఖ్యమంత్రి గారిని కలిసి రిప్రజెంట్ చేయడానికి కూడా నేను వెనకాడను. అది మాత్రం గుర్తుపెట్టుకోమని చెప్పేసి చెప్తున్నా. ఇప్పుడు కలెక్టర్ గారికి రిఫర్ చేశారు. కలెక్టర్ గారికి గ్రీవెన్స్ ఆన్లైన్ లేదని అంటున్నారు. అదేంటో చూస్తాను నేను. కలెక్టర్ గారు టేబుల్ మీద వెళ్ళాలి. అది జరగకపోతే మళ్ళీ నేను వచ్చే వారం మళ్ళీ కంప్లైంట్ ఇక్కడ చేయడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారి నోటీసులో కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది.